కొంచెం పైకి ఎత్తు. నేను నా చేతులు పడదా నీకు వీడియో ఇది ఓపెన్ చేసి చేతులు పడాలి. ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఒక సెల్ఫీ స్టిక్ సంబంధించింది ఒకటి ఆర్డర్ పెట్టా. ఆర్డర్ పెడితే ఇలా చినిగిపోయి ఇలా కట్ అయిపోయి ఇట్లా వచ్చింది. సో నేను ఇంకా ఓపెన్ చేయలేదు. అది ఇందులో ఎన్ని వస్తాయో ఎన్ని రావో ఏంటో అనేది నాకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత వాడు ఏదైతే ఫ్లిప్కార్ట్లో మనకి ఏంటంటే పెట్టిన ఐటమ్స్లో మనకు కావాల్సింది మనం ఒకటి ఓపెన్ చేస్తాం. మనకు కావాల్సిన ఆర్డర్ చేస్తుంటాం కదా. ఆర్డర్ చేసినప్పుడు వాడు 1, 2, 3 ఐటమ్స్ ఉంటాయి కదా సంబంధించినవి. అవన్నీ ఉన్నాయా లేదా అనే దాని మీదటే అనమాట. అయితే కొంతమంది కూడా కొన్ని బుక్ చేస్తే రాంగ్ ఐటమ్ రావడం, అవి మళ్ళీ రిటర్న్ చేయడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు అలా జరగకుండా ఉండాలనే నా అభిప్రాయం. ఎందుకంటే మనం రెగ్యులర్ కస్టమర్ కింద అన్ని వస్తువులు అక్కడ మనం మ్యాక్సిమం తెలియదు ఉంది అంత ఆన్లైన్లోనే కొనడం జరుగుతుంది. దట్టు నమ్మడము అనేది కూడా నమ్మకంతో మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ 2-3 ఐటమ్స్ నాకు కొద్దిగా తేడాగానే వచ్చింది. కాకపోతే ఇది ఎలా వస్తుందో చూస్తున్నాను. ఓకే, ఇవి అట్టుడిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇది ఎల్ఈడి ల్యాంప్ అంట. రౌండ్ ఉండేది రౌండ్ ల్యాంప్. అయితే ఇది ఒక జాక్ ఇచ్చాడు. ఇది బహుశా స్టాండ్ అనుకుంటా. కాకపోతే దానికి ఇది వార్నింగ్ కూడా ఇచ్చాడు నాకు. ఏంటంటే ఈ బల్బు మీకు జర్నీలో పగిలినా మాకు సంబంధం లేదు అని వచ్చాడు. అంటే అదృష్టం మీద ఆధారపడి ఉండాలి. మరి పగిలిందా పగలలేదా అనేది ఇంతవరకు తెలియదు. చూద్దాం. ఇది కాస్త కష్టంగా ఉంది, అయినా సరే ఓపెన్ చేద్దాం. ఇదైతే వచ్చింది. ఇంకా రైట్ మొత్తానికి ప్యాకింగ్ లోపల దిట్టంగానే ఉంది. ఖాళీ కవరు. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఎల్ఈడి తీసుకున్నా. ఏదో ఊగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే 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 ఇది ఒకటి వచ్చింది. వాడిచ్చి చెప్పిన దానిలో మరి ఇదొక ఐటెం ఉంది. ఇదొక ఐటెం. ఓకే, ఫిట్ చేసేది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. స్టాండ్ అనుకుంటా. ప్యాకింగ్లు గట్టిగానే ఉన్నాయి, కానీ చూస్తానికి వచ్చేసరికి ఏమవుద్దు కొన్ని వస్తాయి రావన్న భయంతో ఉంటున్నాం కదా. టేబుల్ మట్టికి ఫ్రీగా వస్తున్నట్టున్నాడు, తెగబెట్టేస్తాడు. చుట్లు టేబుల్. అబ్బో, బాక్స్ మళ్ళా చాలా భారీగా స్టాండ్. అబ్బో, స్టాండ్ ఓకే, స్టాండ్ బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మంచిగా వర్క్ చేస్తుందో లేదనేది మనం చూడాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఇది వర్క్ చేస్తుందో మీకు చెప్తాను. బాయ్.